తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే మంచి గుర్తింపు ఉంది. ఎక్కువ మంది హీరోలతో పాటు ప్రత్యేకమైన స్టార్డమ్ ఉన్న హీరోలు ఉండడం, అదే స్థాయిలో అభిమానులు కూడా ఉన్నారు. ఇక అదే కాంపౌండ్ నుంచి వచ్చిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రయోగాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్నారు. వరుసగా ప్రయోగాలు చేస్తున్న వరుణ్ తేజ్ కు ఈ మధ్య సరైన హిట్ లేదు. ఇక తాజాగా మరో సినిమాతో వస్తున్నారు. అదే ఆపరేషన్ వాలంటైన్. తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఒంటి నిండా గాయాలతో ఉన్న హీరో గతంలో ఏదో పెద్ద సంఘటన జరిగింది అనే క్యూరియాసిటీతో ట్రైలర్ మొదలవుతుంది. ఎయిర్ ఫోర్స్ అధికారిగా చేసిన సాహసాలు, చెప్పిన కథతో దీన్ని నడిపించారు. ముఖ్యంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శిబిరంపై జరిగిన దాడిని, ఆ తర్వాత భారత వైమానిక సైన్యం తిరుగుబాటును హైలైట్ చేశారు. ట్రైలర్లో చూసుకుంటే హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక హీరో వరుణ్ తేజ్ లుక్స్ కూడా చాలా స్పెషల్ గా ఉన్నాయి. విజువల్స్ ఎంతో రిచ్ గా ఆకట్టుకుంటాయి. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. డైలాగులు దేశభక్తిని రగిలించేలా అద్భుతంగా ఉన్నాయి. ఇక ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంది. శక్తి ప్రతాప్ సింగ్ రూపొందించిన ఈ మూవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వార్ బ్యాక్ డ్రాప్ తో పాన్ ఇండియా రేంజ్ లో రాబోతోంది. దీంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఉందని తాజా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. నిజానికి ఆపరేషన్ వాలంటైన్ చిత్రాన్ని ఫిబ్రవరిలోనే విడుదల చేయాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల దీన్ని మార్చి 1వ తేదీకి వాయిదా వేశారు. ఈ చిత్రంలో 2017 మిస్ వరల్డ్ మానుషి చెల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. రుహానీ శర్మ, నవదీప్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు.